కనబడుతుంది మనకి. సో ఇది గ్రేట్ అచీవ్మెంట్. కాబట్టి ఈ వీడియో ఊర్లో పెళ్లికి డాష్ హడావిడి అన్నట్టు అయిపోయిందన్నమాట పరిస్థితి. ఇప్పుడు మన చంద్రయాన్-3 ల్యాండింగ్ గురించి ఇక్కడ మాత్రం ఒక రేంజ్లో భయ్యా ట్రోలింగ్ అనేది ఎంత బీభత్సంగా ట్రోల్ అవుతుందంటే, నేను మీకు ఓన్లీ ఇప్పుడు పర్టికులర్గా యాడ్ చేసి చూపించేదాన్ని 2-3 క్లిప్లే అయినా కానీ మీరు ఒక్కసారి ఊహించుకోండి. నేను టిక్టాక్ ఓపెన్ చెయ్యంగానే ఆటోమేటిక్గా నాకు దగ్గర నోటిఫికేషన్స్ మాత్రం 35 నోటిఫికేషన్స్ వచ్చినాయి. అది కూడా మన క్లోజ్ సర్కిల్ నుంచి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఇన్ కేస్ మనం బయట పోయి అని అడిగినాం అనుకోండి, చంద్రయాన్-2 గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా, మీకు తెలుసా అని చెప్పేసి ఎవరైనా అడిగినాం అనుకోండి, అంత బ్లాంక్ క్వశ్చన్ ఫేస్ పెట్టుకొని ఉంటారు అన్నమాట. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉండదు అన్నమాట జనరల్గా. కానీ ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళంతా ఎవరంటే బేసిక్గా పక్కన దేశం ఏం చేస్తుంది, అసలు ఎట్లా డెవలప్ అవుతున్నారు, ఏం కథ, మన పరిస్థితి ఏంటి, ఏం సంగతి అని మాట్లాడుకునే టైప్ ఒక బ్యాచ్లు ఉంటారన్నమాట చాలా మంది. సో అట్లాంటి బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు బిభత్సంగా ట్రోల్ చేస్తా ఉన్నారు మన గురించి, ఎందుకంటే చంద్రయాన్-3 మన ల్యాండింగ్ గురించి. ఇంకా పర్టికులర్గా ఇప్పుడు 2 దేశాలు మాత్రం ఒక విపరీతంగా ఒక రేంజ్లో ఏడుస్తాయి. ఫస్ట్ ఏ దేశం మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? మీరు మాత్రం ఫర్ షూర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కమెంట్లో మాత్రం ఫర్ షూర్గా పెట్టండి. ఇంకొక దేశం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ దేశం కూడా ఏ దేశమో మీరు కమెంట్లో మాత్రం పెట్టండి. నేను కూడా మీకు చెప్పేస్తాను ఎట్ ఎనీ కాస్ట్ లాస్ట్లో వరకు. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, లైక్ కొట్టకపోతే మన వీడియో రీచ్ అవ్వట్లేదు. కాబట్టి సో ఇప్పుడు చంద్రయాన్-3 గురించి మనం సక్సెస్ అనేది కంపల్సరీ మనదైతే 100% అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే ఇట్స్ హార్డ్లీ మనకి ఇంకా 2-3 అవర్స్ మనకు తెలిసిపోతుంది. ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే నాకు తెలిసిపోయి ఉండొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా మీ అందరికీ తెలిసిన విషయమే, మనము చేసే అంటే ఇండియన్స్ ఉన్న క్యాపబిలిటీ ఏంటి అంటే విత్ ఇన్ బడ్జెట్ కానీ జుగాడ్ అంటే తెలుసు కదా మీకు, జుగాడు అంటారు హిందీలో జుగాడు అంటే బేసిక్ ఏంటంటే మనం ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది మన దగ్గర. ఎంత చీప్ అన్నా కానీ కాస్ట్లీ అన్నా కానీ సొల్యూషన్ అయితే మనం వెతికేస్తాం అనమాట ఈజీగా. ఆ క్యాపబిలిటీ, ఆ బ్రెయిన్ అనేది మన ఇండియన్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ప్రతి ఒక్క దగ్గర ప్రపంచం మొత్తంలో అందరు ఏమనుకుంటారంటే ఇండియన్స్ అన్న వాళ్ళు చాలా స్మార్ట్ ప్లేయర్స్, ఎందుకంటే మనము సేవ్ ఎక్కువ చేస్తాం అనమాట. అంటే మనకి యాక్చువల్లీ ఏంటంటే మన డిఎన్ఏ మన బ్లడ్ అనే ఉంది, సేవింగ్ అనే నేచర్. అంటే యాక్చువల్లీ మనం ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఖర్చు పెట్టాం. మీకు తెలుసు కదా, ఈ పర్టికులర్ చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ బాలీవుడ్ మూవీకి సంబంధించిన బడ్జెట్ కన్నా మనది ఇంకా చాలా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టే వీళ్ళకి పర్టికులర్గా యూఎస్కి కానీ చైనాకి కానీ కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏందబ్బా ఇంత తక్కువ బడ్జెట్ ఎలా చేయగలుగుతున్నారు, ఏం సంగతి అని చెప్పేసి. మనకి ఏంటంటే ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మన బిగ్ బ్రదర్ వచ్చేసి మన రష్యన్ వాళ్ళు లాంచ్ చేసిన వచ్చేసి అన్ఫార్చునేట్లీ అది క్రాష్ ల్యాండ్ అయిపోయింది అనమాట. సో ఎందుకంటే తొందరపాటు లేకుండా మన వాళ్ళు చాలా విత్ పేషెన్స్తోని చాలా బడ్జెటెడ్గా అన్ని విధాలుగా ఆలోచించి చేసి మన వాళ్ళు ప్రాజెక్టులు అన్ని డిజైన్ చేస్తారు. కాబట్టి ఓకే, ప్రీవియస్ ప్రాజెక్ట్ ఒక 50% ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మాత్రము ఏంటంటే మన దేశ ఖ్యాతి అనేది ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తంలో చూపిస్తుంది అనమాట. వాట్ ఈస్ ఇండియా ఈస్ క్యాపబుల్ ఆఫ్. చాలామంది ఏమనుకుంటారంటే బేసికల్గా ఈ పర్టికులర్ చైనా వాళ్ళు ఇంకా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వేరే విషయాల్లో. నేను దాని గురించి మీకు చెప్పట్లేదు అన్నమాట, ఎందుకంటే అది నెగిటివిటీ కాబట్టి. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే బేసిక్గా కరోనా టైంలో వీళ్ళు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు, అది చేసినారు, వీళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అయిపోయినారు ఇంత స్పీడ్గా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ తెలుసు కదా, కరోనా టైంలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. వీళ్ళు ఏమంటారంటే అదే సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా అట్లనే ఉన్నారు, ఇట్లనే ఉన్నారు అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ వీళ్ళు చైనా వాళ్ళ గురించి అనే కాదు, ప్రపంచంలో మొత్తం చాలా మంది అట్లనే ఫీల్ అవుతూ ఉంటారు అనుకోండి, వేరే కంట్రీ వాళ్ళు. కానీ మనం చేసే అచీవ్మెంట్లు అవన్నీ జనాలకి ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూపిస్తాం కదా, ఏంటంటే చూసేటోడు చెప్పేటోడు ఉంటాడు కదా, వాడికి ఏంటంటే చెప్పుతో కొట్టి చెప్పాలన్నమాట. అట్లా ఎక్కువ మాట్లాడేటోడికి ఏంటంటే చెప్పుతో కొట్టి చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా వాడికి అర్థమవుతుంది అనమాట. చెప్పే అవసరం కొట్టే అవసరం లేదు. ఆటోమేటిక్ మనం చేసే అచీవ్మెంట్ చూస్తేనే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాడికి, అరే మరి ఎంత క్యాపబుల్ ఉన్నామా ఏం సంగతి అని చెప్పేసి. కానీ ఈ వీడియో మాత్రం నిజంగా ఫ్రెండ్స్ రియల్లీ నాకైతే గూస్ బంప్స్ వస్తాను పర్టికులర్గా అది చూస్తూ ఉంటుంటే. వీళ్ళ రియాక్షన్ చూస్తుంటే నాకు ఇంకా చాలా 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 బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే నేను మా క్లోజ్ ఫ్రెండ్స్, మా కొలీగ్స్ నుండి అడుగుతాం కదా పోయి, అని మీకు ఇట్లా చంద్రయాన్-3 లాంచ్ అవుతుంది మీకు తెలుసా అది అంటే వాళ్ళకి తెలియదని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ సర్కిల్లో ఉండే గుంపు కదా. అంటే యాక్చువల్లీ వీళ్ళు బయట ఎక్కువ పార్టిసిపేట్ చేయాలన్నమాట సోషల్ యాక్టివిస్ట్లో, దీంట్లో ఓన్లీ ఏంటంటే ఫ్యామిలీ, వాళ్ళ జాబు, వాళ్ళ బిజినెస్ అవే చూసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుంది, వాళ్ళ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా వీళ్ళు పట్టించుకోరు అన్నమాట. అట్లుంటుంది వీళ్ళ పరిస్థితి. కానీ మన వాళ్ళది ఏంటి క్యాపబిలిటీ, మనం ప్రతి ఒక్కటి మనం పట్టించుకుంటాం, ప్రతి ఒక్కటి మనము
చేస్తా ఉంటాం అన్నమాట డీలింగ్. అంటే మన ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి 'చంద్రయాన్-3' లాంచింగ్ గురించి అయితే నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. నేను ఈగర్‌గా యూట్యూబ్‌లో వెయిట్ చేస్తున్నా. లైవ్‌లో కూడా స్ట్రీమ్ చేస్తా అని చెప్పి అన్నారు కదా! సో, ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నా. డెఫినెట్‌లీ అది చేసినప్పుడైతే సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను దేవుడిని మాత్రం చాలా ప్రార్థిస్తాను. ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో మనకి చాలా ఫోకస్ వస్తది ఫ్రెండ్స్. వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో అయితే డెఫినెట్‌లీ. మన కంట్రీలో జనాలకి ఎక్కువ పట్టించుకోరేమో గానీ వేరే కంట్రీస్‌లో ఉన్నప్పుడు జూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయన్నమాట జనాలకి. "అరే! అరే! మీ వోళ్ళు ఇట్లా లాంచ్ చేశారంట గదా! అట్లా గదా! ఇట్లా గదా!" అని మాట్లాడుతుంటారు గదా! అట్లా చాలా బావుంటది. ఇంకా కొంతమంది మొన్న నేను లాస్ట్ టైమ్ పెట్టిన వీడియోకి రీసెంట్‌గా కొంతమంది కామెంట్‌లు ఏం పెట్టారంటే, "ఇస్రో ఇంజినీర్స్‌కి డబ్బులు కట్టలేదు, సాలరీస్ ఇవ్వలేదు" అని జెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. అదేంటంటే మరీ పెద్ద కామెడీ లాగా అయిపోయిందన్నమాట నాకు. ఎందుకంటే మరీ అంత టూ మచ్‌గా ఎందుకు మాట్లాడతారు భయ్యా నాకు అర్థం గాదు. ఇట్లాంటి ఇట్లా మన నేషన్‌ని చేసిన అచీవ్‌మెంట్‌ని గూడా మీరు పార్టీ‌లోకి తీసుకొచ్చి మాట్లాడతారు. లోకల్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు అని చెప్పేసి కొంచెం మనకు తెలివి ఉండాలి భయ్యా మనకి. అది బేసిక్ కామన్ సెన్స్ ఉంచుకోండి. మన దేశం ఏమైనా అచీవ్ చేసినప్పుడు డెఫినెట్‌లీ మన సక్సెస్ మీట్ అయితే మనం చేసుకోవాలి గదా! అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ గదా! ఓకే. మన ఇండియా అయితే డెఫినెట్‌లీ అచీవ్ చేసిందని చెప్పేసి నేనైతే 100% కోరుకుంటున్నా. అచీవ్ అవ్వాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? మీకు గనుక మన వీడియోలు గనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌కి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా. ఓకే అండి. బై బై. హావ్ ఎ నైస్ డే. జై హింద్.